ఈరోజే ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల దోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేరుకుంటుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణమూర్తి. ఒకరోజు సూర్య భగవానుడికి తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడు, తాను లేకపోతే ఈ ప్రపంచమంతా కూడా చీకటిగా మారిపోతుంది అని గర్వం వచ్చింది. ఆ సమయంలో సూర్యుడి కుమారుడైన శనిదేవుడు తన తండ్రి అయిన సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఇలా పలుకుతాడు: తండ్రి, ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడు ఒక శివుడు మాత్రమే. అతడి కంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలోని ఎవరూ లేరని చెప్తాడు. దీంతో ఆ మాటలకి సూర్యుడికి కోపం వచ్చి ఇక్కడి నుంచి వచ్చి వెలుగును ఆపేస్తాడు. దాంతో ప్రపంచమంతా కూడా అంధకారంలో మునిగిపోతుంది. అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకొచ్చి సూర్యుడి స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్షను కాంతి వచ్చేలా చేస్తాడు. ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు. సూర్యుడు తన విధులను అతిక్రమించాడని సూర్యుడిని చేరుకొని ఇంద్రుడు ఇలా పలుకుతాడు: ఓ సూర్య, నీవు నీ పనిని సక్రమంగా చేయలేదు కాబట్టి నీవు నీ పనికి పనికిరావు అని ఇంద్రలోకం నుంచి వెళ్ళి పొమ్మంటాడు. ఇక సూర్యుడు దీనంతటికీ కారణం శివుడే అనే కోపంతో భూలోకానికి వస్తాడు. సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే ఇద్దరు మిత్రులు చూస్తాడు. వారిద్దరూ శివభక్తులు. వీరు రావణునికి తాతలు అవుతారు. మీరు శివుడి యొక్క తపస్సు చేసుకుంటూ ఉంటారు. వీరికి ఒక వరం ఉంది. అదేంటి అంటే, ఎవరైతే వీళ్ళను చంపాలి అని భావిస్తారో అలాంటి వారిని స్వయంగా శివుడే సంహరిస్తాడు అని. ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వీరిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుడిని హతమారుస్తారు. దాంతో సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు. సూర్యుడి యొక్క తండ్రి బ్రహ్మ మానసపుత్రుడు ఒకళ్ళైన కశ్యక మహర్షి. దీంతో కశ్యక మహర్షి శివుడి దొరికి చేరి, శివ, నీవు నాకు కుమారుణ్ణి ఎలా అయితే చంపావు అలాగే నీ కుమారుణ్ణి కూడా నీ చేతులతోటి చంపుతావు అని శాపం ఇస్తాడు. అప్పుడు శివుడు ఇలా పలుకుతాడు: ఓ మహర్షి, సాధించండి. నేను సూర్యుని తాత్కాలికంగా మాత్రమే సంహరించాను, శాశ్వతంగా కాదు. సూర్యులో ఉన్న గర్వాన్ని మాత్రమే నేను అణిచివేశాను, అంతేకాని సూర్యుడిని కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ప్రసాదిస్తాడు శివుడు. ఆ తర్వాత సూర్యుడు తన తప్పును తెలుసుకొని శివుని క్షమించమని వేడుకుంటాడు. తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు సూర్యుడు. ఈ విధానంగా సూర్యుడి గర్వాన్ని అణిచి సృష్టి కార్యం చేసిన ఆ మహాశివుడు చేశాడు. అలాగే సూర్య భగవానుడిని మహిమను తెలిపే ఒక అద్భుత కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది. ఈమె సూర్య భగవానుడిని భక్తురాలు. ఈమె ప్రతి ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి కొవ్వు పేడ తెచ్చి వాకిలి అలికి పూజలు చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక పూట మాత్రమే అన్నం తినేది. ప్రతి ఆదివారం ఇలాగే చేసేది. సూర్యదేవుడికి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది. కానీ ఈమె పక్కింటి ఆవిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష్య కలిగేది. ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది. తెల్లవారుజామున లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. అంతవరకు మంచి నీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండడం చూసి పొరుగామె ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వలనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుచున్నది, సుఖంగా ఉన్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకొని పేడ ఇవ్వలేదు.
ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతాళీయంగా ఆ రోజు ఆదివారం. నీరసంగా దినమంతా పస్తులుండి నిద్రపోలేకపోయింది. రాత్రంతా ఒకటే ఆలోచన, రేపు పేడ దొరకకపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది. కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి లేచి వీధి గుమ్మం వద్దకు వచ్చింది అవ్వ. ఆమె ఆనందానికి హద్దులు లేవు. గుమ్మం ముందు ధవనవర్ణంతో మెరిసిపోతున్న ఆవు కనిపించింది. అవ్వను చూడగానే పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అప్పుడు అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. ఆవు అక్కడి నుండి కదల్లేదు. తను వండుకున్నది ఆవుకు ముద్దు పెట్టి తర్వాత తను తిన్నది అవ్వ. ఇక రాత్రైనా ఆవు కదల్లేదు. దేవుడే తనకిచ్చాడని అనుకుని ఇంట్లో కట్టింది ఆవ. రోజు ఆవుకు మేత పెడుతుంది. పొరిగింటామె ఈ ఆవు అవ్వకి ఎవరిచ్చారు, బహుశా దొంగిలించిందేమో అనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది. గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తొలికెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆవును నేనే ఇచ్చాను, తెల్లవారక మునిపే ఆవు తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా 10 రూకలు ఇవ్వని ఆజ్ఞాపించాడు. ఇక్కడ అవ్వ కోడి కూతతో లేచి ఈ రోజైనా కానీ పొరగా ఆమె పెడ ఇస్తుందా లేదా అన్న ఆలోచనతో వీధిలోకి వచ్చింది. ఆ సమయంలోనే గ్రామాధికారి మనిషి అవ్వను సమీపించి, అవ్వ ఈ ఆవు నీదే, నష్టపరిహారంగా మా యజమాని గారు 10 రూకలు ఇచ్చారు, తీసుకో అన్నారు. దీంతో అవ్వ ఎంతో సంతోషించింది. ప్రతి వ్యక్తిని సూర్యభగవానుడి ఆరాధించేది. ప్రతినిత్యము ఆ ఊళ్ళో గ్రామస్తులంతా ఆదివార వ్రతం చేయడం మొదలుపెట్టారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మహాభారతమా కానీ చాలామందికి కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన ఘర్షణను కురుక్షేత్రంలో వినిపించిన భగవద్గీత గుర్తుకు వస్తాయి. కానీ మహాభారతంలోని ప్రతి పర్యంలోని అద్భుతమైన నీతిని అందించే కథలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత శాంతి పర్వం అనే అధ్యాయంలో రాజనీతి, గృహస్థు ధర్మం, వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద కథలు మనకు కనిపిస్తాయి. అంపశయం మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటాయి. వాటిలో ఒక ముఖ్యమైన కథే ఈ వేటగాడు పావురాల కథ. పూర్వకాలంలో ఒక బోయవాడు అడవిలోని పక్షుల మీద ఆధారపడి జీవనం సాగించేవాడు. నిత్యము ఆ బోయవాడు అడవికి వెళ్తూ అక్కడ పక్షుల కోసం వల వేసేవాడు. తన వలలో చిక్కిన పక్షులు కొన్నిటితో తన కడుపు నింపుకొని మిగతా పాటిని అమ్ముకొని నిబ్బరంగా రోజులు గడిపేసేవాడు. అలాంటి ఒక రోజున వేటగాడు ఎప్పటిలాగనే వల పన్నాడు. ఆ వలలో కావలసిన పక్షులు చిక్కుకున్నాయి. ఇక వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరదామని అని ఒక తీవ్రమైన గాలివాన మొదలైనది. ఒక పక్క వర్ష, దానికి తోడు గజగజ వణికించేస్తున్న చలి. ఆ చలిలో తడిసి ముద్దైపోతూ వేటగాడు ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉన్నాడు. వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తున్నది. ఆ రోజు ఉదయం వేటకని బయలుదేరిన ఆ ఆడపావురం ఇంకా గూటికి చేరుకొనలేదు. ఇంకా తిరిగి రాని తన బాల్య గురించి గూటిలోని మగపావురం ద్రవించపోసాగింది. ఇంత చీకట్లో ఇంతింతగా ముంచుకొస్తున్న వర్షంలో రక్తం గడ్డ కట్టుకుపోయే చలిలో తన భార్య ఏ కష్టం పడుతుందో అని మగపావురం తల్లడిల్లిపోతుంది. తన భార్య లేని జీవితం వృధా కదా అని వేదన పడుతుంది. ఇంతకీ ఈ ఆడపావురం ఎక్కడో లేదు.
చెట్టు కింద నిలబడి ఉన్న వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు అది కూడా చిక్కుకొని ఉంది. వేటగాడిని వలలో ఉన్న ఆడపావురం భక్త వేదనని విన్నది. వెంటనే ఇలా పలికింది, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నా కోసం పడుతున్న తపన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఏం చేస్తాం, విధిరాతను తప్పించలేం కదా. కానీ ఇదిగో ఈ చెట్టు కింద ఉన్న వేటగాడు ప్రస్తుతం మన అతిథి. అతడికి ఏ లోటు రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని మగ పావురంతో పలికింది. భార్య మాటలు విన్న పావురం కిందకి చూసింది. అక్కడ నిజంగానే ఒక వేటగాడు గజగజ వణికిపోతూ కనిపించాడు. అప్పుడు మగ పావురం ఇలా పలికింది. వేటగాడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది, అయ్యా, నా భార్య చెప్పిన మాట నిజమే. మీరు ఇవాళ మా అతిథి. నీకేం కావాలో సెలవివ్వండి అని అడిగింది. పావురం మాటలకు వేటగాడు దీనంగా ఇలా పలికాడు, నేను ఈ చలి బాధను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నీ మాయదారి చలి నుంచి నా ప్రాణాలు కాపాడి ఉపాయం ఏదైనా చూడు అంటూ వేడుకున్నాడు. వెంటనే పావురం కొన్ని కట్టెపుల్లలు ఏరుకొచ్చి మంట వేసింది. ఆ మంటలో చలిని కాచుకున్న వేటగాడికి చలైతే తగ్గింది, కానీ ఆకలి మొదలైనది. వేటగాడి బాధను గ్రహించిన మగపావురం ఇలా పలికినది, అయ్యా, నీ మనుషుల్లాగా మా దగ్గర ఆహారం నిల్వ ఉండదు కదా. పైగా మీకు ఎలాగో పక్షుల్ని తినే అలవాటు ఉంది. కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ చలి మంటల్లోకి ఒక్కసారిగా దూకింది. పావురం చేసిన పనికి వేటగాడికి మతిపోయినంత పనైనది. ఇన్నాళ్ళు తను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించింది. వెంటనే తన వల్లో ఉన్న పక్షులన్నింటినీ వదిలేశాడు. అందులో నుంచి బయటపడిన ఆడపావురం మాత్రం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా. తన భర్త లేని జీవితం ఎందుకంటూ అది కూడా మంటలోనే పడి మరణించింది. ఆ పావురపు జంట చూపిన ఔదార్యానికి వేటగాడు చలించిపోయాడు, విరాదిగా మారిపోయాడు. ఇది కదా. ఇప్పుడు కాలం మారింది, కలిధర్మం ప్రవేశించింది. ఎదుటివారి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలను అర్పించడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇంటి ముందట నిలిచిన అతిథి బాగోగులను గమనించుకొని తీరాలన్న శాశ్వత విధిని మాత్రం కనలేం. శత్రువైనా సరే బాధలో మన ముందుకు వచ్చిన వాడికి మనకి తోచిన సహాయం చేయాలన్న ధర్మాన్ని కొట్టిపాడేయలేం. లోకంలోకెల్లా గొప్ప భక్తుడు ఎవరంటే అన్న ప్రసక్తి వచ్చినప్పుడు నారదుని పేరు గుర్తుకు రాక మానదు. అయితే భగవంతుడికి చేరువ చేయవలసిన భక్తే ఆయనలోని అహంకారం పెంచి పోషించింది. నలుగురి ముందల తల దించుకునేలా చేసింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నారదుడు భగవద్నామస్మరణలో ముగినిపోతే ఆయన్ని కామదేవుడు కూడా కదిలించలేడు. కాముడు శివుడంతటి వాడిని ధ్యానాన్ని కూడా చెడగొట్టాడు, కానీ నీ ధ్యానాన్ని మాత్రం భంగపరచలేకపోయాడు అంటూ ఎవరో ఒకసారి నారదుని తెగ పొగిడేశారు. ఆ మాటలకు నారదుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అవును కదా, తను శివుడి కన్నా గొప్పవాడిని కదా అనుకున్నాడు నారదుడు. ఆనాటి నుండి నారదుడిలో అహంకారం ఎంతింతగా పెరిగిపోయింది. రోజురోజుకి నారదుడిలో వస్తున్న మార్పును పసికట్టాడు నారాయణుడు. తన భక్తుడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుగుణంగా తన సతి లక్ష్మీదేవిని భూమి మీద అవతరించమన్నాడు నారాయణుడు. అయోధ్య రాజ్యాన్ని పాలిస్తున్న అమరీషుడు అనే రాజుకి కుమార్తెగా లక్ష్మీదేవి అవతరించింది. ఆమెకు శ్రీమతి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు రాజదంపతులు. ఒకసారి నారదుడు లోక సంచారం చేస్తూ ఆ అంబరీషుని అంతఃపురానికి చేరుకున్నాడు. అక్కడ అందాల రాశిగా ఉన్న లక్ష్మీదేవిని చూసిన నారదుడి మనసు చెల్లించిపోయింది. ఎలా అయినా సరే ఆమెను తన భార్యగా చేర్చుకోవాలన్న మోహం మొదలైనది. తన మనసులో ఉన్న మాటను అంబరీషుని వద్ద ప్రస్తావించాడు నారదుడు. నారదుడి కోరిక విన్న అంబరీషుడికి
ఏం చేయాలో పాలుపోలేదు. తన కుమార్తె మనసుని తెలుసుకోకుండా అవునంటే తప్పు, పోనీ అంతటి ఋషి మాటను కాదంటే ఏం జరుగుతుందో అన్న భయం. అందుకని మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని ఆలోచించాడు అంబరీషుడు నారదుడితో ఇలా పలికాడు. స్వామి, నేను ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాను. అందులో కనుక నా కుమార్తె మిమ్మల్ని వరిస్తే ఆమెను మీకిచ్చి వివాహం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ స్వయంవరంలో రాజకుమారి తనని వివాహం చేసుకుంటుంది అన్న నమ్మకం ఏమిటి అన్న అనుమానం కలిగింది నారదుడికి. అందుకోసం ఏదైనా ఉపాయాన్ని సూచించమంటూ సాక్షాత్తు ఆ శివుడు చెంతకు వెళ్ళాడు నారదుడిని అనుమానాన్ని విన్న శివుడు చిరునవ్వుతో ఇలా పలికాడు. నారాయణ్ణి మించిన అందగాడు ఎవరుంటారు? నువ్వు గనక విష్ణుమూర్తి అంత అందంగా కనిపిస్తే ఆ అమ్మాయి తప్పకుండా నిన్నే వరించి తీరుతుంది అన్నాడు శివుడు. శివుడి ఉపాయాన్ని విన్న నారదుడికి అది సబబుగానే తోచింది. అందుకని నిదానంగా వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి వెళ్ళి ఇలా పలికాడు. స్వామి, భూలోకంలో శ్రీమతి అనే రాజకుమారికి స్వయంవరం జరుగుతున్నది. ఆ స్వయంవరంలో పాల్గొని ఎలాగైనా సరే ఆమెను దక్కించుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి ఆ స్వయంవరంలో నెగ్గాలి అంటే నీ అంత అందం ఉండాలి అని పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఆ రోజున ఆ రాజకుమారి నన్ను చూసినప్పుడు అచ్చు మీలాగనే కనిపించేలాగా అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నాడు నారదుడు. దాంతో స్వామివారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. నారదుడు ఆ చిరునవ్వుని అనుగ్రహంగా భావించి బయలుదేరి వెళ్ళిపోయాడు. తీరా స్వయంవరం రోజు రానే వచ్చింది. వరుణ్ణి వరించేందుకు పూలదండ చేపట్టి వచ్చిన రాజకుమారికి అక్కడ నారదుడు కనిపించలేదు. సరిగదా అందరి మధ్య కోతి ముఖంతో ఉన్న ఓ సన్యాసి కనిపించాడు. అతన్ని చూడగానే రాజకుమారి నిలువెల్ల భయంతోనే వణిగిపోయింది. ఆ సన్యాసి పక్కనే ఒక మహా అందాంగుడు కనిపించడంతో అసంకల్పితంగా ఆయన మెడలో దండ వేసేసింది శ్రీమతి ఎప్పుడైతే అలా దండ వేసిందో వారిద్దరూ మాయమైపోయారు. ఇదంతా చూస్తున్న నారదుడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన కళ్ళ ముందే అసలైన విష్ణుమూర్తి రావడం, రాజకుమారి ఆయన్ని వరించి మాయమైపోవడం చూసి నారదుడికి మతిపోయింది. ఇంతలో ఎదురుగుండా ఉన్న కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకొని నారదుడికి జరిగింది అర్థమైపోయింది. విష్ణుమూర్తి తన ముఖాన్ని కోతి ముఖంగా మార్చేశాడని, అటుపై రాజకుమారిని కాస్త తానే ఎగరేసుకుపోయాడని అర్థమైంది నారదుడికి. వెంటనే పట్టరాని ఆవేశంతో, తాను ప్రేమించిన స్త్రీని తానుంచి దూరం చేశావు కాబట్టి విష్ణుమూర్తి కూడా సతీ వియోగంతో బాధపడతాడని, చివరికి ఓ కోతి కారణంగానే వారిద్దరూ కలుసుకుంటారని శపించాడు నారదుడు. జరిగిందందానికి నారాయణుని పట్ల నారదునిలో ఆవేశం కలిగిన మాట వాస్తవమే. కానీ సమయం గడిచిపోయింది. ఆ సంఘటన వెనుక ఉన్న ఆంతర్యం బోధపడింది నారదుడికి. కామానికి సైతం లొంగను అనుకుని గర్వించిన తనకి బుద్ధి చెప్పేందుకే నారాయణుడు ఈ నాటకం ఆడాడని తెలిసి వచ్చింది. మరోవైపు రామాయణంలో రాముడు సీత నుంచి దూరం కావడం, వారిద్దరిని కలిపేందుకు హనుమంతుడు తోడ్పడడం మనకు తెలిసిందే. అలా రామాయణంలోని కీలక ఘట్టానికి నారదుడి శాపం ఒక భూమిక నిలిచింది. ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు. అతను చాలా కాల క్రితం గ్రంథాలు చదివాడు. విలువలను చూసి జాజిపడేవాడు. తనకంటే ఎన్ని విషయాలను తెలుసుకొని పాపం ఏ శాస్త్రాలు చదవని వారికి ఏం తెలుస్తుంది అనుకునేవాడు. అదే ఊర్లో రంగడు అనే పేద రైతు, అతని పిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి జీవించేవారు. అతను తన కుటుంబాన్నంతా కూడా పోషించేవాడు. అతనికి ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తీరిక సమయాలలోనే అతను ఇతరుల పొలంలోనే పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు.
ఇంకా ఊళ్ళో ఎవరికి పని కావాల్సి వచ్చినా కూడా కూలీకి ఎక్కువగా ఒప్పుకొని పనిచేసి ఇచ్చేవాడు. చాలామందికి ఇది కష్టంగా ఉన్న మంచి పనివాడు, సమర్థవంతుడు రంగడు అని చెప్పి ఎంత డబ్బైనా సరే అతనికి ఇచ్చి పని చేయించుకునేవారు. ఒకసారి మన పండితుల వారికి ఏదో ఒకటి చేయించుకోవాల్సి వచ్చి విధి లేక ఎక్కువ డబ్బు ఇచ్చినప్పుడు కష్టంగా తోచి ఇలా పలికాడు. చూడు రంగడు, నువ్వు ఎంతో డబ్బు సంపాదిస్తున్నావు కదా, ఈ డబ్బంతా ఏం చేస్తున్నావురా అని అడిగాడు. అందుకు రంగడు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు. అయ్యా, కొంత డబ్బు అప్పు తీరుస్తాను, కొంత డబ్బు అప్పుగా ఇస్తాను, కొంత డబ్బు దాచుకుంటాను, కొంత డబ్బు గోతిలో పోస్తాను అన్నాడు. పండితుడికి రంగడు సమాధానం ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే తనకి తెలిసినంతవరకు రంగడికి అప్పులు లేవు. మరి అప్పు ఎవరికి తీరుస్తాడు? కొంత చాలా జాగ్రత్త పడని ఎవరిని నమ్మాలని ఊర్లో వాళ్ళు అంటూ ఉంటారు. అలాంటి వాడు అప్పు ఇస్తాను అంటే ఎవరు నమ్ముతారు? దాచుకోవడం సరే, గోతిలో ఎవరైనా పారేస్తారా? అందులోనూ రంగడు లాంటి ఆశావనుడు డబ్బులు పారబోస్తాడా అని అనుకొని రంగడిని అడగ్గా రంగడు ఇలా చెప్పాడు. దాని అర్థం ఏమిటి అంటే, అప్పు తీరుస్తాను అంటే ఆ అమ్మ నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. వాళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను కదా, వాళ్ళను పోషించడానికి కొంత డబ్బు ఖర్చు పెడతాను. ఈ విధానంగా వాళ్ళ రుణం కొంత తీర్చుకుంటాను కదా, నా పిల్లల్ని పోషించడానికి కొంత డబ్బు ఖర్చు పెడతాను. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక నన్ను పోషిస్తారు కదా, మరి అది అప్పు ఇవ్వడం లాంటిదే కదా. ఇక దాచుకోవడము అంటే మీకు తెలియంది ఏముంది స్వామి, ఈ జన్మ శాశ్వతం కాదు. ఇంకా ఎన్నెన్నో జన్మలు ఎంతవలసి వస్తుంది. ఏ జన్మలో అయినా సరే మనం చేసిన పుణ్యమే, దయతో చేసిన దానమే మనకు జన్మ జన్మలోనూ తోడుగా వస్తాయి. మిగతావి ఎంత సంపాదించినా గోతిలో పోసినట్లే వదిలిపోవాల్సిందే. అందుకని నాకు తోచినంత వీలైనంత దాన ధర్మాలకు ఖర్చు చేస్తాను. అదే దాచుకోవడం అంటే, ఇంకా గోతిలో పారవేయడము అంటే, నా కోసం నేను ఖర్చు పెట్టుకునే డబ్బే మన కోసం ఎంత ఖర్చు పెట్టుకున్న ఏం ప్రయోజనం ఉండదు కదా. అందుకే గోతిలో పారబోస్తాను అని సమాధానం చెప్పాడు రంగడు. ఈ సమాధానంతో పండితుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇన్నాళ్ళు తాను చదువుకొని మిగతా వారికి ఏమీ తెలియదు అనే ఆలోచనతో ఉండి ఎంతో తప్పు చేశాను అని, భగవంతుడు ప్రతి ఒక్కరికి విచక్షణ వివేకం ఇస్తాడని ఉపయోగించుకోవడానికి శాస్త్ర విజ్ఞానం ఆగలేదని, ప్రతి మనిషి ఆ విచక్షణ జ్ఞానంతో కొంత చూసి కొంత విని తెలుసుకొని ఆసక్తి ఉన్నవాళ్ళు ఆచరణలో పెడుతూనే ఉంటారని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయాడు పండితుడు. కశ్యప ప్రజాపతి అదితి దంపతుల ముద్దుల కుమారుడే సూర్యుడు. ఆ సమయానికి రాక్షసుల ఆగడాలు హెచ్చు పెరిగాయి. అసురుల ఆటలు కట్టించిన అపార శక్తివంతుని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా విస్తరించిన తేజస్సుతోటి సంక్షిప్తకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిన దివ్యకాంతి పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచాడు. ఆ మాటకు తల్లి మనస్సు గాయపడింది. నిరసనగా తన గర్భాధాన్ని జంజించింది. ఆమె కడుపులో నుంచి నేల మీద పడగానే 1,00,000 అగ్నిగోళాల్లాగా బగబగా మండిందే అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమయ్యింది. అదితి కశ్యపుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులో నుంచి అందమైన పసివాడు బయటకి వచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆ రోజే 7 గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా బాధ్యతలను స్వీకరించాడు అని మత్స్య పురాణం తెలియజేస్తున్నది. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువైన రాక్షసులని ఓడించినందువలన ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు. ఆయన రథమునందు ఒకే చక్రం ఉంటుంది. దీనినే సంవత్సరము అంటారు. ఈ రథం 12 మాసాలు
6 ఋతువులు 4 మాసాల చొప్పున 3 నాభులు ఉంటాయి. ఇవే కాలచక్రం అని కూడా అంటారు. కాబట్టి సూర్య భగవానుడు 12 మాసాలలోనే 12 పేర్లతోనే ఆరాధించబడ్డాడు. విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా ఒదిగించి అగ్నిగోళం లాంటి సూర్య బింబాన్ని కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచి విష్ణువుకు చక్రాన్ని, శివుడికి శూలాన్ని తయారు చేసిచ్చానని పురాణ కథనం. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వయస్సు 460 కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయస్సు కూడా అదే. సూర్య భగవానుడి రూపాలను 12గా, వారిని 12 ఆదిత్యులుగా ఆయా మాసాలలోని ఆ రూపాలలోనే పూజిస్తూ ఉంటారు. వాటిలో కశ్యప ప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజైన కారణంగానే ఇక్ష్వాకు వంశంలో రాజులందరినీ కూడా సూర్యవంశరాజులు అని అంటారని చెబుతూ ఉంటారు. సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేద స్వరూపం అంటుంది వేదం. కాలం కంటికి కనబడదు, దైవము అంతే. కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయనని ప్రత్యక్ష దైవంలా కొలిచే ఆది నారాయణుడుగా ఆరాధిస్తాం. భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లనే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది ఆదివార వ్రతం. సూర్యుడు అంతమైన కిరణాలను కలిగినవాడు, జగత్తుకు వెలుగు ప్రసాదించేవాడు, జ్యోతి స్వరూపుడు, దినరాత్రాలు ఏర్పరిచినవాడు, ఆయురారోగ్యాలు ప్రసాదించేవాడు, శుభాలను కలిగించేవాడు, ముల్లోకాలకు చూడమని దీనాలకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజే ఆదివారం. ప్రతి ఆదివారం ఏమీ చేయకపోయినా సరే ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆదిత్య హృదయం పరమ పవిత్రం. ఒక స్తోత్ర రాజం వంటి మహామంత్ర. పాపాలను శాపాలను పొడగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్ను పెంచి అక్షర సాధమే ఆదిత్య హృదయం. ఈ అమోఘమైన స్తోత్ర రాజాన్ని శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి మంత్రారం వంటి పాఠంలోని వివరించాడు. ఆరోగ్య భాగ్యమును, సకల సంపదలను ప్రసాదించేవాడిగా, ప్రత్యక్ష దైవంగా సూర్య భగవానుడి పేరు ప్రఖ్యాతిగాంచాడు. ఆదిత్య హృదయం మహాపవిత్రమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే ఇహలోకాన అన్ని రకాల సంపదలు, పరమన పుణ్యలోకాన్ని పొందుతారు. నిత్యం పారాయణం చేయలేకపోతే ఆదివారం పఠించినా చాలు. ఇలా చేస్తే న్యాయ వివాదాల్లో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సతమతమయ్యేవారు దీన్ని పారాయణం చేస్తే దాని నుండి విముక్తి పొందుతారు. దరిద్రంతో బాధపడుతున్న వారు అనునిత్యం పారాయణం చేస్తే సకల అష్టైశ్వర్యాలు, సంపదలను పొందుతారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే రోగాలు మాయమైపోతాయి. నిరుద్యోగులు పారాయణం చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు పారాయణం చేస్తే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆదిత్య హృదయం రావణ సంగ్రామంలో వినబడింది. రావణ యుద్ధం జరుగుతుంది. గొప్ప తపశ్శక్తితో పరమశివుడి అనుగ్రహం పొందిన రావణుడు ధైర్యంగా శ్రీరాముని ఎదుర్కొంటున్నాడు. రావణుని ఎలా సంహరించాడా అని శ్రీరాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురుణ్ణి మదించడానికి శ్రీరాముడికి శక్యం కాలేదు. రావణుడు చావు లేకుండాన్నట్టుగా అన్ని వరాలు పొందడం వలన శ్రీరాముడికి రావణాసురుని వధ వీలు కాలేదు. శ్రీరాముడు ఎన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించినా రావణుడు చావలేదు. దీంతో శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు. ఈ యుద్ధాన్ని అంతరిక్షంలో నుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు మొదలైన వారంతా కూడా తిలకిస్తున్నారు. వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు.
రావణుడిని యుద్ధ తీవ్రతను చూసి దిగులుతో ఉన్న శ్రీరాముడి సమీపానికి అగస్త్యుడు వచ్చి అతడి దైవత్వాన్ని గుర్తు చేసి ఆదిత్య హృదయ మంత్రాన్ని బోధించాడు. రావణ యుద్ధాన్ని చూడ్డానికై దేవతలతో కలిసి అగస్త్య మహాముని శ్రీరాముని చేరుకొని ఇలా పలికాడు. ఓ రామా, నీకు మహాపవిత్రమైన రహస్యాన్ని చెప్తాను, శ్రద్ధగా విను. దీని వలన నీవు యుద్ధంలో రావణుని సులభంగా జయిస్తాను. మహాపుణ్యప్రదం, జయప్రదం, మంగళకరం, శుభకరం, సమస్త పాపాలను నశింపచేసేది, దీర్ఘ ఆయుష్ను కలుగజేసేది అయిన ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తాను. దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పఠిస్తే యుద్ధంలో సులభంగా విజయాన్ని సాధిస్తావు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మ మొదలైన సమస్త దేవతలు అనగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, 9 ప్రజాపతులు, దేవేరులు, కుబేరులు, మృత్యువు, యముడు, చంద్రుడు, సముద్రుడు అను వీరందరూ ఈతనే. పితృదేవతలు, అష్టవశువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్రులు, మనువు, వాయువు, అగ్ని మొదలగు వారిలో సూర్యుడే అంతర్యామి అయి ఉన్నాడు. బంగారు రూపం గల, అందం, గర్వవంతం కలవాడు, బంగారంతో సమానమైన అంతఃకరణ కలవాడు, చల్లని వాడను, శత్రు సంహారములు ఓడగొట్టువాడును, లోకములను వెలుతురును కలుగజేయువాడును, అదితి యొక్క కుమారుడగు మంచును పొడగొట్టువాడును అయినా నీకు భక్తితో నమస్కరించి స్తోత్రాన్ని చేస్తున్నాను. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాల యొక్క సారం అయిన వాడవు. సమస్త వేదాలను నీవే అయిన వాడవు. సముద్ర జలము పైన శయనించు వాడవు. దక్షిణాయనమున వింధ్య పర్వతమున సంచరించు వాడవు. అయినా నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించుచున్నాను అని శ్రీరాముడు పలికాడు. సమస్త నక్షత్రాలకి, గ్రహాలకి అధిపతివైన వాడను, లోకానికి ఆధారభూతుడను, స్వర్గం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో ఉంటూ ఆకాశం, దిక్కులు, భూమి, సముద్రం అన్నీ నీ వీర్యంచే నిలిచి ఉన్నాయి. ఇంద్రుడు దాత, భృగుడు పురుషుడు, మూత్రుడు వర్ణుడు, ఆర్యముడు అంచిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు అనే పేరుగల 12 ఆదిత్యులలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను. ఈ విధానంగా శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పఠించగా ఆ పరమాత్మ ఆనందించిన వాడై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పూలకాంకిత శరీరుడై శ్రీరాముని చూసి ఇలా పలికాడు. ఓ రామా, రావణుడుకు అంత్యకాలము సంప్రాంతించింది. ఆలస్యం చేయకుండా త్వరపడువు అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుడి నోట వినబడిన వెంటనే రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరిగినది. బయట శత్రువునే కాక అంతర్శత్రువులను కూడా అమలీలగా జయించేందుకు ఆదిత్య హృదయం అమోఘమైన అక్షర సాధనమని ఉపదేశించాడు. తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే భాస్కరుని నమ్ముకుంటే ఏమీ లోటు ఉండదు అన్నాడు. సూర్యుడికి విశేష నామాలు ఆదిత్య హృదయంలో ప్రస్తావించబడ్డాయి. గంగానది విష్ణు పాదాల నుంచి పుట్టింది. యమున సూర్యుడికి, సన్యాదేవికి జన్మించింది. అటువంటి నదుల సంగమ స్థానం చాలా పవిత్రమైనది. గంగా నదిని స్మరించినంత మాత్రం చేతనే సర్వ బాధలు తొలగిపోతాయి, సమస్త పాపాలు నశిస్తాయి. గంగా నది తీరంలో ప్రయాగ అనే పవిత్ర తీర్థం ఉంది. బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేశాడు. ఇక్కడ యజ్ఞం అన్ని తీర్థాల్లోనూ స్నానం చేయవచ్చు. ఆ పుణ్య గంగా నదిలోని నీటి బిందువులన్నీ కూడా సురసించినంత మాత్రం చేతనే సమస్త పాపాలు తొలగి మహాపుణ్యం కలుగుతుంది. ఈ విధానంగా నారద మహర్షి గంగ గురించి తెలియజేస్తూ గంగా నది స్నానం వలన సకల పాపాలు తొలగిపోతాయి అని చెప్తూ ఇంకా ఇలా తెలియజేశాడు.
సూర్యవంశంలోని బురువురు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు బాహు. తండ్రి మరణం తర్వాత బాహు రాజు అయ్యాడు. అతను ధర్మాత్ముడు, ప్రజల్ని చక్కగా పరిపాలించేవాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాళ్ళు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉంటాయి. వారు ఎవరి విద్యుత్కర్మలను వాళ్ళు అనుసరించాలి, లేకపోతే పూర్తిగా నాశనం అవుతాడు. బాహు పరిమాణంలో వర్ణాశ్రమ ధర్మాలు సక్రమంగా కొనసాగేవి. భూమి మీద ఉన్న అన్ని ద్వీపాలలోని బాహువు అశ్వమేధ యాగానికి చేశాడు. బాహువు ఎంతో తెలివైనవాడు. శత్రువులందరినీ కూడా జయించాడు. బాహు పరివారంలోని అందరూ సుఖశాంతులతో దేవారు. వర్షాలను సక్రమంగా పడి పంటలు బాగా పండేటివి. ఇలా ఆ రాజు 90,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇలా ఉండగా బాహుకు అహంకారం పెరిగిపోయింది. అతను ఇలా అనుకున్నాడు, నేను ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నాను. నేను ఎన్నో యజ్ఞాలు చేశాను. నేను ఎంతో శక్తివంతుని. నన్ను కాక ప్రజలందరూ ఎందుకు దేవుణ్ణి పూజిస్తున్నారు? నేను అన్ని శాస్త్రాలను చదివిన పండితుని కదా, నాకంటే ఎవరు గొప్పవారు అనుకున్నాడు. ఇటువంటి అహంకారం నుండి మిగిలిన ఇతర దృష్ట భావాలు వచ్చాయి. ఈ యజ్ఞం, ఐశ్వర్యం, అధికారం, ముందు చూపు లేకపోవడం మొదలైనవి దుఃఖానికి దారితీస్తాయి. అన్ని దుర్గుణాలు బాహువుకు వచ్చేశాయి. అతనిలో అసూయ, ద్వేషాలు కూడా చేరినందువలన శత్రువులు ఎక్కువయ్యారు. అధర్మబర్ధనుడు అయినందువలన విష్ణువు, లక్ష్మీదేవి అందరినీ విడిచిపెట్టారు. బాహువు 1 నెల యుద్ధం చేసి ఐహైలు తాలుజంగుల చేతిలో ఓడిపోయాడు. వారు రాజ్యాన్ని ఆక్రమించుకొని బాహువును వెళ్లగొట్టారు. బాహు యొక్క భార్య యాదవి. అప్పటికి నిండు చూలాలు. బాహు యొక్క శత్రువులు అతన్ని వెళ్ళగొట్టడంతో సంతృప్తి పడలేదు. బాహు కుమారుడు జన్మించాక తమ మీద పగ తీర్చుకుంటాడేమో అని భయపడ్డాడు. అందువలన యాదవికి విషాన్ని ఇచ్చారు. అప్పటికే తాను చేసిన పాపాలకు బాహుకి పంచాత్తాపం కలిగింది. అతను భార్యతో కలిసి ఔరవుని ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ ఆశ్రమం చాలా దూరం ఉండడం వలన అతడికి ఆకలి, దప్పిక కలిగాయి. అక్కడ అంటే వెళ్ళే దారిలో ఒక చెరువు కనిపించింది. దానిలోని వారు నీరు తాగి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఆ చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయి. దాక్కోండి అందరూ, బాహువు ఇక్కడికి వచ్చాడు, అతన్ని చూడకండి అని పక్షులు అనుకుంటూ ఉన్నాయి. బాహువు ఆ మాటలు విన్నాడు. ప్రజలు కూడా తన గురించి విమర్శిస్తున్నారు అని అనుకున్నాడు. రాజ్యం పోయినందుకు అతన్ని సామంతులు కూడా బాధపడలేదు. వీటిని కాల్చుకొని బాహుకి జీవించాలనే కోరిక నశించింది. అతను వృద్ధుడు అయ్యాడు. ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. అతన్ని మరణించాడు. అతని భార్య సహగమనం చెయ్యాలి అనుకుంది. కానీ ఔరవుడు ఆమెను వాదించాడు. ఔరవ మహర్షి ఇలా పలికాడు, అమ్మ, నీవు నిండుగా గర్భిణీవి. సహగమనం చేస్తే నీవు హత్య చేసినట్లు. నీవు అలాంటి పని మాత్రం చేయవద్దు. నేను దీనిని ఏమాత్రం కూడా సహించను. నీవు ఒక శక్తివంతుడైన రాజుకి జన్మని ఇవ్వబోతున్నావు అన్నాడు. దానికి ఆమె అంగీకరించి భక్తకు అంత్యక్రియలు చేసి ఔరముని ఆశ్రమానికి వెళ్ళింది. ఔరవాని ఆశ్రమంలో యాదవి ఒక కుమారుణ్ణి కన్నది. శత్రువులు ఆమెకు ఇచ్చిన విషం ప్రసవ సమయంలోనే బయటకు వచ్చేసింది. తల్లిని, బిడ్డను ఆ విషం ఏమీ చేయలేదు. గర అంటే విషం అని అర్థం, స అంటే కూడా అర్థం. కాబట్టి కుమారుడికి సగరుడు అని పేరు పెట్టింది. ఔరవుడు సగౌరుడికి అన్ని శాస్త్రాలను నేర్పించాడు. క్షత్రియ ధర్మాలను తెలియజేశాడు. అతను పెద్దవాడినైన తర్వాత యుద్ధ కర్మ నేర్పించాడు.
సగరుడు న్యాయవంతుడు, ధైర్యవంతుడయ్యాడు. తర్వాత సగరుడు తల్లిని ఇలా అడిగాడు, నా తండ్రి ఎక్కడున్నారు? అసలు నా తండ్రి ఎవరు? తండ్రి లేని జన్మ ఎందుకు? దయచేసి నాకు తండ్రి ఎవరో చెప్పు అని తల్లిని అడిగాడు. అంతవరకు యాదవి సగరుడికి తండ్రి గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేక తప్పలేదు. నీ తండ్రిని శత్రువులు తరిమేశారు నాయనా అని చెప్పింది. ఆ విషయం విని సగరుడు శత్రువుల మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. తల్లి ఆశీర్వాదాన్ని, ఔరవుని దీవెనలు తీసుకొని సగరుడు బయలుదేరాడు. వశిష్ఠుడు బాహు యొక్క గురువు కాబట్టి సగరుడికి కూడా గురువే. సగరుడు వశిష్ఠుడు మధ్యకు పోయి అతని ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. వశిష్ఠుడు సగరుడికి ఇంద్రాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని మొదలైన దివ్య అస్త్రాలను ఇచ్చాడు. శక్తివంతమైన ధనస్సు కూడా ఇచ్చాడు. వీటి వలన సగరుడు అజేయుడు అయ్యాడు. సగరుడు శత్రువులపై యుద్ధం చేశాడు. కొంతమంది శత్రువులు చనిపోయారు. బతికున్న వారిలో వశిష్ఠుడి వద్దకు రక్షణ కోసము వెళ్ళారు. అప్పుడు సగరుడు వశిష్ఠులతో ఇలా చెప్పాడు, ఋషివర్య, ఈ పాపాత్ముడు చంపడం అవసరం. వారికి మీరు రక్షణ ఇవ్వకండి, శత్రువుని బతకనివ్వకూడదు అన్నాడు. దానికి వశిష్ఠుడు ఇలా పలికాడు, వద్దు, వారిని బతకనివ్వు. తెలివి తక్కువగా చంపడం మంచిది కాదు. తర్వాత వారి పాపాలకు వారే శిక్షను అనుభవిస్తారు. రక్షణ కోసం వచ్చిన వారిని చంపి నువ్వు పాపాన్ని ఎందుకు మూట కట్టుకుంటావు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు సగరుడు వారిని చంపకుండా విడిచిపెట్టాడు. కానీ వారిని మరో విధానంగా శిక్షించాడు. అతని శత్రువులలో కొంతమందికి శిరోజాలు కత్తిరించాడు. కొంతమందికి యవ్వనులకు శిరోజాలను పొడుగ్గా పెంచాలని శాసించాడు. కొంతమంది శత్రువులను శిరోమండలం చేయించడమే కాకుండా వారి గడ్డాలు తీయించాడు. వారిని వేదాలు చదవకూడదు అని నిషేధించాడు. ఇలా జరిగిన తర్వాత వశిష్ఠుడు సగరుడికి పట్టాభిషేకం చేశాడు. సగరుడికి 2 భార్యలు. ఒకరు కేశని, ఆమె విదర్భ రాజకుమార్తె. 2వ భార్య సుమతి. సగరుడు రాజైన విషయాన్ని విని ఔరవుడు అతన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. అప్పుడు ఔరవుడు సగరుడితో ఇలా పలికాడు, నేను నీకు 2 వరాలను ఇవ్వాలని అనుకుంటున్నాను. నీ భార్యలో ఒకరికి ఒకే ఒక కుమారుడు జన్మిస్తాడు. మరొకరికి 60,000 మంది కుమారులు కలుగుతారు. ఏ భార్యకు ఏది కావాలో కోరుకో అన్నాడు. దానికి రాజు కేసరికి 1 కుమారుడు, అలాగే సుమతికి 60,000 మంది కుమారులు కావాలని ప్రార్థించాడు. ఆ విధానంగానే కేసనికి 1 కుమారుడు పుట్టాడు. అతను చాలా దుర్మార్గుడయ్యాడు. అతడికి అసమంజసుడు అనే పేరు పెట్టారు. సుమతికి 60,000 మంది పుత్రులు కలిగారు. వారందరూ కూడా అసమంజసుల్లాగానే దుర్మార్గులు అయ్యారు. మొదట్లో సగరుడు కుమారుల గురించి పట్టించుకోలేదు. అసమంజసుడికి 1 కొడుకు పుట్టాడు. అతని పేరు అంశమంతుడు. అంశమంతుడు తండ్రిలాగా దుర్మార్గుడు కాదు, ధర్మబద్ధి కలవాడు. సగరువు పుత్రుడు 60,000 మంది చాలా దుర్మార్గంగా ప్రవర్తించసాగారు. యాగాల్లో ధ్వంసం చేసేవారు, సాధువులను హింసించేవారు, దేవతలకి ఇచ్చే నైవేద్యాలను తీసుకునేవారు, అప్సరసలను ఎత్తుకొని పోయేవారు, పారిజాత పుష్పాలను దొంగిలించేవారు. ఇదంతా చూసిన ఇంద్రాది దేవతలను వారిని ఎలాగైనా సరే నాశనం చేయాలి అనుకున్నారు. వారందరూ కలిసి కపిలుడు అనే ముని ఆశ్రమానికి చేరుకున్నారు. కపిలుడు విష్ణు భక్తుడు. విష్ణువంత శక్తివంతమైనవాడు. పాతాళ లోకంలోనే అతని ఆశ్రమం ఉన్నది. వారందరూ కూడా కపిల ముని వద్దకు వచ్చారు. వారు ఇలా పలికారు, ఓ మహర్షి, సగరపుత్రుల నుండి లోకాన్ని కాపాడండి అని వేడుకున్నాడు. దానికి ఆ మహర్షి ఇలా సమాధానం చెప్పాడు, భయపడకండి దేవతలారా, ఇంతనిలో బాలించేవారు ఎంతటి పాపాత్ములైనా సరే శిక్షను అనుభవిస్తారు.
మీరు నిశ్చింతగా స్వర్గానికి వెళ్ళండి అన్నాడు. ఇంతలో సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. వశిష్ఠుడు మొదలైన ఋషులు పురోహితులు నిర్వహించారు. అశ్వాన్ని మొదలుపెట్టారు. ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళ లోకంలో ఉన్న కపిలుడి ఆశ్రమంలోని మొదలుపెట్టాడు. సగరపుత్రుడు అశ్వం కోసం అన్ని చోట్ల వెతికారు. కానీ ఎక్కడా ఆ అశ్వం కనబడలేదు. చివరకు అది పాతాళ లోకంలో ఉన్నట్టుగా తెలిసి అక్కడికి చేరుకున్నాడు. అక్కడ కపిలముని ఆశ్రమం వద్ద అశ్వాన్ని చూశారు. కపిలుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వారు రావడం కపిలుడు గమనించలేదు. కపిలుడి అశ్వాన్ని దొంగలించాడు అని అందరూ అనుకున్నారు. కపిలుడిని మందలించాలి అనుకున్నారు. ఆ దొంగని బంధించండి, అతన్ని చంపండి, చూడండి ఎలా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడో, దుర్మార్గుల అందరూ ఇలాగే నటిస్తారు అని పలికారు సగర కుమారులు. కపిలుడిని బంధించారు. కానీ కపిలుడు ధ్యాన ముద్రలోనే ఉన్నాడు. తర్వాత వారు కపిలుడిని తండ్రిని ఈడ్చుకుపోసాగారు. అప్పుడు కపిలుడు ధ్యానాన్ని వీడి వారి వైపు తీక్షణంగా చూశాడు. అంతే, అందరూ అక్కడికక్కడే క్షణకాలంలోనే భస్మం అయిపోయారు. ఆ కపిలుడి కోపానికి చుట్టుపక్కల వారందరూ కూడా ఆ వేడికి తట్టుకోలేక సముద్రంలోకి పారిపోయాయి. ఈ విషయాన్ని నారద మహర్షి సగరుడికి చేరవేశాడు. కానీ సగరుడు కొంచెం కూడా బాధపడలేదు. దుర్మార్గుడైన తన కొడుకును చనిపోయాడని శత్రువు సంతోషించాడు. కానీ అశ్వమేధ యాగం పూర్తి కావాలి అంటే గుర్రాన్ని తీసుకురావాలి. పైగా పుత్రులేని వారు యజ్ఞాన్ని చేయకూడదు. సగరుడు అంశమంతుని దత్తత తీసుకుంటాడు. గుర్రాన్ని తెమ్మని పంపించాడు. అప్పుడు అంశమంతుడు కపిలుడి ఆశ్రమానికి వెళ్ళాడు. కపిలుడిని దర్శించి ఆయనతో ఇలా పలికాడు: మహర్షి, మా తండ్రి పినతండ్రులు చేసిన దుశ్చర్యలకు క్షమించండి. మునులు సహజంగానే క్షమాగుణం కలవారు కదా. గంధపు చెక్క సుగంధాల్ని ఏ విధంగా విరజిమ్ముతూ ఉంటుందో హాని చేసిన క్షమించే గుణం మీ వంటి వారికి ఉంటుంది కదా. దయచేసి వారిని క్షమించండి అని ప్రార్థించాడు. అప్పుడు కపిలుడు ఇలా పలికాడు: నీ మాటలకు ఎంతగానో సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. దానికి ఆ అంశమంతుడు ఇలా పలికాడు: స్వామి, నా తండ్రి పినతండ్రులు ఏ విధంగా స్వర్గానికి వెళ్తారో సెలవివ్వండి. ఇంతకంటే నేను కోరేది ఏమీ లేదు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి ఇలా పలికాడు: అంశమంత, నీ మనవడు స్వర్గం నుండి పవిత్రమైన గంగను భూమికి తీసుకువస్తాడు. అప్పుడు మీ తండ్రి పినతండ్రులకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. వారి పాపాలు క్షమించబడతాయి. నువ్వు ముందుగా గుర్రాన్ని తీసుకొని వెళ్ళు అని దీవించాడు. అంశమంతుడు జరిగిన విషయాన్ని సగరుడికి తెలియజేశాడు. అంశమంతుడికి దిలీపుడు అనే కుమారుడు ఉన్నాడు. ఆ దిలీపుని కుమారుడే భగీరథుడు. భగీరథుడు ధర్మాత్ముడు, సత్యవంతుడు. ఎన్నో యాగాలు చేశాడు. ఒకసారి అతన్ని చూడడానికి యముడే స్వయంగా వచ్చాడు. అప్పుడు భగీరథుడు యముణ్ణి పూజించాడు. మానవ మాతృలైన నిన్ను చూడడానికి నీ వంటి వారు వచ్చినందుకు నా జన్మ ధన్యమైనది. బ్రహ్మ గురించి వివరించి అన్నాడు. అలాగే పాపుల యొక్క గతి ఏమవుతుంది అని అడిగాడు. దానికి యముడు ఇలా సమాధానం చెప్పాడు: బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన చాలా పుణ్యం వస్తుంది. లేదా వారికి ఉపాధి కల్పించినా సరే అంతే పుణ్యం వస్తుంది. తులసి మొక్కను పెంచితే అలాంటి వాడు ధన్యుడు అవుతాడు. పాపాలను నశించిపోతాయి. విష్ణువుకి పాలతోనూ నేతితోనూ అభిషేకం చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. విగ్రహాలను కొబ్బరి నీటితో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకించాలి. శివుడి విగ్రహాలను కూడా ఇలాగే అభిషేకించాలి అని చెప్పి చివరికి యముడు భగీరథుడితో ఇలా అన్నాడు: రాజా, నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పాను.
ధర్మంగా ప్రవర్తించి అభివృద్ధి చెందు. ప్రజల్ని బాగా పరిపాలించు. విష్ణు భక్తిని కలిగి ఉండు. కానీ శివకేశవులను భేదం లేదని గ్రహించు. నీ పూర్వీకులు పాపాత్ములు. వారు నరకంలోనే నానా బాధలు పడుతున్నారు. వారి భస్మాలపై గంగా నది ప్రవహిస్తే వారికి ముక్తి కలుగుతుంది. నీకు ఇవే నా ఆశీస్సులు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు యముడు. అంతా విన్న భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకురావడానికి గోదావరి తీరానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అక్కడ భృగు మహర్షి ఆశ్రమం ఉంది. అతని ఆశ్రమం చుట్టూ అనేక రకాల వృక్షాలు, పువ్వులు ఉంటాయి. ఆ అడవిలో వన్య మృగాలు ఉన్నాయి. అనేక రకాల పక్షులు, నెమళ్ళు ఉన్నాయి. అప్పుడు భగీరథుడు ఇలా అన్నాడు: మహాత్మా, మీరు ధర్మశాస్త్రాలను తెలిసినవారు. విష్ణుమూర్తిని ప్రసన్నం ఎలా చేసుకోవాలో తెలియచేయండి అన్నాడు. దానికి భృగువు ఇలా పలికాడు: రాజా, నీవు సత్యవంతుడివి. అందుకే నీవు నీ పూర్వీకులకు విముక్తిని కలిగించాలని అనుకుంటున్నావు. సజ్జన సాధిత్యం చెయ్యి. అసత్యం పలకకు. హింసను విడనాడు. విష్ణువును ప్రార్థించు. నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ భగీరథుడు ఇలా అన్నాడు: అసలు మహర్షి, సత్యం అంటే ఏమిటి? అహింస అంటే ఏమిటి? విష్ణువుని ఎలా ప్రార్థించాలి? నన్ను మీ కొడుకుగా భావించి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటాడు. దానికి ఆ భృగు మహర్షి ఇలా సమాధానం చెప్పాడు: మకానికి విరుక్తం కాదని చెప్పాడు సత్యం. ఇతర జీవులకు హాని కలిగించకుండా ఉండడం అహింస. ఇతరులను శత్రువులుగా భావించేవాడు, మతానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు మందబుద్ధులు, పాపాత్ములు. అలా చేయని వారు సజ్జనులు. వారు వేదాలను అనుసరిస్తారు. ధర్మబద్ధమైన పనులను సజ్జనులు చేస్తారు. ఇతరులకు మేలు చేస్తారు. వారికి పుణ్యం లభిస్తుంది. విష్ణువును పూజించడానికి ప్రత్యేకమైన విధానాలు ఏమీ లేవు. ఎందుకంటే విష్ణువంతా కూడా విష్ణు వ్యాపించి ఉంటాడు. సర్వజీవులలోనూ విష్ణువు యొక్క అంశలే అనే భావాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు భృగు మహర్షి. ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత భగీరథుడు భృగువు వద్ద సెలవు తీసుకొని తపస్సుకై అడవులకు వెళ్ళాడు. కొంతకాలం అడవిలో తపస్సు చేసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ ప్రదేశంలో భగీరథుడు ఘోరమైన తపస్సు చేశాడు. చాలా కాలం గడిచిపోయింది. కాలయామం చేస్తూ 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. భగీరథుడిని నాసిక రంధ్రాల ద్వారా పొగ రావడం ప్రారంభించింది. అప్పుడు దేవతలు భగీరథుడిని తపస్సుకి భయకంపితమయ్యారు. అతను వరాన్ని పొంది తమను స్వర్గం నుంచి గెంట వేస్తారు అనుకుని అతని తపస్సుకు భంగం చెయ్యాలి అనుకున్నారు. వారు క్షీరోద అనే మహాసముద్ర ప్రాంతానికి వెళ్ళి విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై భగీరథుడికి అటువంటి దురుద్దేశం లేదని దేవతలకు చెప్పి భగీరథుడికి సాక్షాత్కరించాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు మహావిష్ణువు ఇలా పలికాడు: భగీరథ, నువ్వు నీ పూర్వీకులకు స్వర్గ ప్రాప్తి కలిగించాలి అనుకుంటున్నావు. శివుడికి నాకు భేదం లేదు. శివుడిని ప్రార్థిస్తే నీ కోరిక తీరుతుంది అన్నాడు. అప్పుడు భగీరథుడు విష్ణువు మాటపై శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు భగీరథుడు, ప్రభు, నా పూర్వీకులకు సద్గతి కలిగించాలని కోరుకుంటున్నాను. కాబట్టి గంగను భూమి మీదకు రప్పించండి అన్నాడు. అప్పుడు శివుడు వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. వెంటనే గంగ బయలుదేరింది. అందువలన గంగకు భాగీరథి అని పేరు వచ్చింది. భగీరథుడు గంగను కపిలముని ఆశ్రమానికి తీసుకువచ్చాడు. అతని పూర్వీకులు అతని భస్వాల మీదుగా గంగను ప్రవహింపచేశారు. దీంతో భగీరథుడు పూర్వీకులకు స్వర్గ ప్రాప్తి కలిగింది. ఇదే గంగా నది మహత్యాన్ని తెలిపే ఒక విశేషమైన కథ.
ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సూర్యాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో సూర్యాయ నమః.